హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధీర్. మీరు చూస్తున్నారు సుధీర్ కార్ ట్రావెల్స్. ఈరోజైతే మనం అద్భుతమైన దేవాలయంకి వచ్చాం. దేవాలయం వచ్చేసి స్వర్ణగిరి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది స్వర్ణగిరి లొకేషన్. మనం శనివారం రోజు వచ్చినట్లయితే ఈ దేవాలయం అస్సలు ఖాళీ ఉండదు. మన హైదరాబాద్ నుండి కరెక్ట్గా 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వర్ణగిరి నుండి మళ్ళీ యాదగిరిగుట్ట వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. మనం హైదరాబాద్ నుండి ప్రయాణం చేసేటప్పుడు ముందుగా స్వర్ణగిరి వస్తుంది, తర్వాత యాదగిరిగుట్ట వస్తుంది. మనమైతే దేవాలయం బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. దేవాలయం వెనుక భాగాన కార్ పార్కింగ్కి ప్లేస్ ఇచ్చారు. దేవాలయం వెనక భాగాన కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నేరుగా రైట్ సైడ్కి తిరిగినట్లయితే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఎంట్రన్స్ నుండి మనం వెళ్తూ ఉంటే అద్భుతమైన లొకేషన్ కనబడుతూ ఉంటుంది. మనం ప్రస్తుతం చూస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం స్వామివారి దేవాలయం వెనక భాగాన కనబడుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మేము శనివారం వెళ్ళాం కాబట్టి క్యూ లైన్ అయితే స్వామివారిది చాలా చాలా ఎక్కువగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా శరణాలు చెప్పుకుంటూ లైన్లో నుంచున్నారు. దర్శనం అనంతరం మనం తూర్పు గోపురం వైపు 200 మీటర్లు నడుచుకుంటూ వస్తే స్వామివారి మెట్ల కోనేరు ఉంటుంది. మెట్ల కోనేరులో స్వామివారి విగ్రహం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. నైట్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మరియు చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి దర్శనం అనంతరం మనం వెనక్కి వస్తే మనకు ఎడమ భాగాన నరసింహస్వామి వారి విగ్రహం చాలా అంటే చాలా అద్భుతంగా కనబడుతుంది. అట్లాగే ఇది మొత్తం కూడా మన తూర్పు గోపురానికి మరియు మెట్ల కోనేరుకి మధ్యలో ఉన్న ప్రదేశం ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ హనుమంతుల వారు కూడా ఉంటారు. విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది స్వామివారిది. చూస్తున్నది స్వామివారి రథం. స్వామివారిని ఈ రథంలో అంగరంగ వైభవంగా సాంప్రదాయబద్ధంగా దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ స్వర్ణగిరి. మీరైతే తప్పకుండా వచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.